ఇది మా చర్చ్ అండి, కొండాపురం, కడప డిస్టిక్. ఈ చర్చికి చాలా ఏళ్ళని ఇంకా చాలా చరిత్ర ఉంది. ఇది చాలా పాత చర్చి. ఈరోజు మేము కొండ మీద కలువరి శిలువ అని ఒకటి స్థాపించారనమాట. ఆ కొండ నేను మా అమ్మ ఎక్కుతున్నాము. కొండ మీద ఇంకా మా ఊరు చూడండి, చాలా బాగా కనపడుతుంది కదా. నేను కూడా ఈ కొండ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. మేము చిన్నపిల్లప్పుడు చాలా పెద్ద కొండ ఇది. చుట్టూ కొండలు ఉండడం వలన ఈ ఊరికి కొండాపురం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గండికోట డ్యామ్ కూడా కట్టారు కాబట్టి పాత ఊరంతా ఇక్కడ కొండ దగ్గరికి వచ్చిందనమాట. ఇక్కడ సిలువ స్థాపించబడి 20 సంవత్సరాలు అయిందంట. ప్రతి సంవత్సరము మార్చి 13వ తారీఖు ఇక్కడ ప్రార్థనా కూటములు జరుగుతాయి. కావున ఈరోజు ప్రజలందరూ కొండ మీదకి ఎక్కి ఈ ప్రార్థనకు అటెండ్ అవుతున్నారు. చూసేకి చాలా బాగుందని నేను కూడా ఈ వీడియో తీస్తున్నాను. మీకు కూడా ఇష్టం అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పాట పాడింది మా అమ్మ అండి. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను మా అమ్మ పాట పాడింటే. రాయలసీమ డయాసిస్ జనరల్ సెక్రటరీ సమయల్ పాస్టర్ గారు ఇప్పుడు స్పీచ్ చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు ఆయన స్పీచ్. మధ్య మధ్యలో కూడా నవ్విస్తూ ఉన్నారు. చాలా మంచిగా ఉన్నది స్పీచ్ వినేకి కూడా. బైబిల్లోని కొన్ని విషయాలను చాలా గొప్పగా వివరించారు. ఆయన చెప్తుంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది, అంత గొప్పగా చెప్పారు ఆయన. ప్రార్థన అంతా అయ్యాక ఇప్పుడు భోజనాలు పెడుతున్నారండి అందరికీ. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. నేను కూడా తిన్నాను. ఇదేనండి కొండ మీద స్థాపించబడిన సిలువ. 20 సంవత్సరాలు అయిందంట ఇది స్థాపించబడి. చాలా బాగుంది చూసేకి. ప్రార్థన భోజనాలు అయ్యాక ప్రజలందరూ కిందికి దిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఈ కొండ ఎక్కి ప్రార్థన చేసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ అనుభూతిని మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా ఇష్టమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చాలా బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. మీకు అందరికీ ధన్యవాదాలు.